ఎలాగైనా సరే వివాహేతర సంబంధాన్ని తెంపుకోవాలని అనేక సందర్భాల్లో ప్రయత్నం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే భార్య ధనంజయ అదేవిధంగా వివాహం చేసుకున్నటువంటి భార్య మధ్య ఇద్దరి మధ్య కలహాలు వచ్చాయి. భర్తను వదిలేసి భార్య పుట్టింటికి వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా గత వారం 10 రోజుల నుంచి కూడా ఈ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నటువంటి మహిళను మరో ప్రాంతంలో పెట్టి తను సహజీవనం చేస్తూ వచ్చాడు. అయితే తను తప్పనిసరిగా ఇంటికి తీసుకెళ్లాలి, నన్ను తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకోవాల్సిందే అని చెప్పేసి వీడియో కాల్ చేసి సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నాను, హ్యాంగింగ్ చేసుకుంటున్నా అంటే ఉరి వేసుకొని చచ్చిపోతానని చెప్పి తను వీడియో కాల్ చేయడంతో భయపడ్డటువంటి ధనంజయ గౌడ్ నిన్న సాయంకాలం 6 గంటల ప్రాంతంలో స్థానికంగా ఉన్నటువంటి ఆ పొలం గట్టు దగ్గరికి పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే అక్కడ పురుగుల మందు దాగి కొట్టుమిట్టాడుతున్నటువంటి ధనంజయను స్థానికంగా పరిసర పొలాల్లో పనిచేస్తున్నటువంటి రైతులు గమనించారు. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ధనంజయ గౌడ్ను స్థానికంగా ఉన్నటువంటి ఎమ్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ధనంజయ గౌడ్ మృతి చెందడం జరిగింది. దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ధనంజయకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు. దీనికి మా తమ్ముడు ఆత్మహత్యకి ప్రధానమైనటువంటి కారణం ప్రేరేపితమే, ఇది ఆత్మహత్య కాదు, హత్య చేయబడ్డేలాగా మానసికంగా వేధించారు, శారీరకంగా కూడా ఇబ్బంది పెట్టారు. మరోవైపు తను ఒక మెడికల్ షాపు నిర్వహిస్తూ తన యొక్క కుటుంబాన్ని పోషించేటువంటి వ్యక్తి. గత 4 ఏళ్ల నుంచి కూడా ఎలాంటి ఆదాయ వ్యవహారాలు కూడా జోక్యం చేసుకోకుండా మా తమ్ముడు బాగుంటే చాలు, ఎక్కడున్నా పర్వాలేదని చెప్పి అన్నదప్పుల మధ్య అండర్స్టాండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం డబ్బు కోసమే ఈ మహిళతో పాటు మహిళకు సంబంధించినటువంటి తల్లి కూడా ఈ వ్యవహారాన్ని ప్రోత్సహించినట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి ప్రేరేపితమైనటువంటి ఆత్మహత్య కాబట్టి ఇది ఆత్మహత్య కాదు, హత్యగా కేసు నమోదు చేయాలి, వాళ్ళ మీద కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి బాధ్యులపై శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే సంబంధించినటువంటి అనేక సందర్భాల్లో కూడా వీరి మధ్య మనస్పర్ధలు రావడం, లేకపోతే కుటుంబ కలహాల మధ్య భార్యాభర్త మధ్యలో ఈ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నటువంటి మహిళకు సంబంధించి అనేక సందర్భాల్లో ఇరువైపుల పెద్దలు కూర్చొని మాట్లాడుకున్నారు. మరోవైపు పోలీస్ స్టేషన్ కూడా పంచాయతీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎంతకు తను వదిలించుకోవాలనేసి ప్రయత్నం చేసినప్పటికీ, అంటే ధనంజయ తన భార్యతో ఉండాలనేసి ప్రయత్నం చేసినప్పటికీ ఈ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నటువంటి మహిళ ఎటువంటి పరిస్థితులు వదిలే ప్రసక్తి లేదు. తనతో ఉన్నటువంటి ఆర్థికంగా డబ్బు కోసమే ఇదంతా చేసింది, ప్రేరేపించింది, బ్లాక్ మెయిల్ చేసింది, భయపెట్టింది. ఆ నేపథ్యంలోనే నా తమ్ముడు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించింది కేవలం డబ్బు కోసమే అని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే పోలీసులకి ఫిర్యాదు చేశారు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటీవల మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా కూడా అనేక అక్రమ సంబంధాలు, భార్యాభర్త మధ్యలో ప్రియురాళ్ళు, అంతకంటే పెళ్లి కంటే ముందే వివాహేతర సంబంధాల వల్ల కుటుంబాలు చిన్న భిన్నం అవుతూ ఉన్నాయి. అయితే ఈ అక్రమ సంబంధాల వల్ల సహజీవనం చేస్తున్నటువంటి వ్యవహారాల వల్ల మాత్రం కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకు నిదర్శనం ఇవాళ ధనంజయ ఫ్యామిలీ అని చెప్పవచ్చు. సచిన్. రైట్ హుసైన్, మొత్తంగా ఈ కథనం ఒక్కసారిగా ఆ కుటుంబంలో ఒక విధంగా చెప్పాలంటే ఈ ఘటన ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. ఈ కథనం గురించి మాట్లాడుకున్న సందర్భంలో వివాహేతర సంబంధాలు ఒక్కసారిగా ఆ కుటుంబాన్ని, జీవితాన్ని ఏ స్థాయిలో కుదిపేస్తున్నాయో చెప్పడానికి బహుశా ఇంతకు మించిన ఉదాహరణ ఉంటుందా? ఎందుకంటే కట్టుకున్న భార్యకి న్యాయం చేయలేక, అట ప్రియురాలకి న్యాయం చేయలేక, కనీసం తనకి తాను కూడా న్యాయం చేసుకోలేక జీవితాన్ని త్యాగం చేసేశాడు, ప్రాణత్యాగం చేసేశాడు ధనంజయ్. ఇప్పుడు ఆ కుటుంబం, మరి ముఖ్యంగా ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయే పరిస్థితి. ఈ ఘటన ఒక్కసారిగా కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. దానికి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రాణం తీసింది వివాహేతర సంబంధం. మాజీ ప్రియురాలు వేధింపులు తట్టుకోలేక యువకుడు మరణానికి పాల్పడ్డాడు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు గువ్వలదొడ్డిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెళ్లికి ముందే ఓ యువతితో ధనంజయ్ ప్రేమాయణం కొనసాగించాడు. పెళ్లి తర్వాత కూడా ప్రియురాలతో సహజీవనం చేశాడు ధనంజయ్. భర్త ఎఫ్ఐఆర్ తెలిసి పుట్టింటికి వెళ్ళిపోయింది భార్య. తనను పెళ్లి చేసుకోవాలని ధనంజయ్ను ఒత్తిడి చేసింది మాజీ లవర్. ఇంటికి తీసుకెళ్లకపోతే ప్రాణాలు తీసుకుంటానని యువతి బెదిరింపులకు దిగింది. దీంతో భయంతో తన ప్రాణాలు తీసుకున్నాడు ధనంజయ్ గౌడ్. ప్రియురాలి వేధింపులే కారణమంటూ మృతుడి కుటుంబం ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ లవర్ వేధింపులు తట్టుకోలేక యువకుడు మరణానికి పాల్పడిన పరిస్థితి. వివాహేతర సంబంధాలు ఎటువంటి పరిస్థితులకు దారితీస్తున్నాయో చెప్పి మరొక ఉదాహరణ ఈ ఘటన. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ప్రాణం తీసింది వివాహితుల సంబంధం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ లవర్ వేధింపులు తట్టుకోలేక యువకుడు మరణానికి పాల్పడ్డారు. కర్నూలు జిల్లా ఎమ్మగనూరు గువ్వలదొడ్డిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెళ్లికి ముందే ఓ యువతితో ప్రేమాయణం సాగించాడు ఆ యువకుడు ధనుంజయ్ గౌడ్. 27 ఏళ్ల ధనుంజయ్ గౌడ్కి పెళ్ళయింది. అయితే పెళ్లికి ముందే ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు ధనుంజయ్. పెళ్లి తర్వాత కూడా ఆ ప్రియురాలతో సహజీవనం కంటిన్యూ చేయడం, అంటే సహజీవనం కొనసాగించడం ప్రస్తుతం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. తీవ్ర చర్చాంశంగా మారింది. భర్త ఎఫ్ఐఆర్ తెలిసి పుట్టింటికి వెళ్ళిపోయింది ఆ భార్య. తనను పెళ్లి చేసుకోవాలని ధనుంజయ్ను ఒత్తిడి చేస్తుంది ఆ మాజీ ప్రియురాలు. ఇంటికి తీసుకువెళ్ళకపోతే ప్రాణాలు తీసుకుంటానంటూ యువతి బెదిరింపులకు పాల్పడింది. భయంతో తన ప్రాణాలే తీసుకున్నాడు ధనుంజయ్ గౌడ్. ఎక్కడ ఆ యువతి తన ఇంటికి వచ్చేస్తుందో, తన ఇంటికి వచ్చి మరీ ముఖ్యంగా తన పరువు ఎక్కడ తీస్తుందో అని చెప్పి భయపడిపోయిన ఆ యువకుడు తన ప్రాణాలనే తీసేసుకున్నాడు. ప్రియురాలి వేధింపులే కారణమంటూ మృతుడి కుటుంబం ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఫిర్యాదు చేస్తుంది. వివాహేతర సంబంధాలు ఎక్కడికి దారితీస్తున్నాయో చూస్తున్నాం. మరి ముఖ్యంగా వివాహేతర సంబంధం పెళ్ళైన తర్వాత మీరు వివాహేతర సంబంధం కంటిన్యూ చేస్తే ఎటువంటి దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే ఘటన, అనే అంశానికి సంబంధించి ఇంకో ఉదాహరణ ఈ ఘటన. ఇటు కట్టుకున్న భార్యకి న్యాయం చేయలేక, అటు ప్రియురాలికి న్యాయం చేయలేక, కనీసం తనకు తాను న్యాయం చేసుకోలేక తన బతుకుని అన్యాయం చేసుకున్న ఘటన ఆ కుటుంబంలో తీవ్ర పెను విషాదాన్ని నింపింది. ధనుంజయ్ గౌడ్. సింపుల్గా ఈ కాంటాక్ట్స్ ఈ స్టోరీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ధనుంజయ్ గౌడ్కి పెళ్ళయింది. అయితే పెళ్లికి ముందే ఒక యువతితో ఆయన తన ప్రేమాయణం కొనసాగించాడు. అయితే పెళ్ళయిన తర్వాత ఆ భార్యకు ఆ ప్రియురాలి విషయం తెలిసింది. ఎట్లా? పెళ్ళైన తర్వాత కూడా ధనుంజయ్ ఆ ప్రియురాలతో సహజీవనం కంటిన్యూ చేశాడు, సహజీవనం కొనసాగించాడు. అఫ్కోర్స్ ఏ మహిళ అయినా తట్టుకోలేదు కదా తన భర్త ఇంకొక మహిళతో ఉంటే. ఇక్కడ కూడా అదే జరిగింది. ధనుంజయ్ భార్య భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే ఇక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ మాజీ ప్రియురాలు ఏ వ్యక్తితో అయితే అంటే పెళ్ళైన తర్వాత కూడా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో ఆ మహిళ ఇటు ధనుంజయ్ని బెదిరించడం ప్రారంభించింది. పెళ్లి చేసుకుంటావా లేకపోతే నీ ఇంటికి వచ్చి ధర్నా చేయమంటావా? ఇదే. దీంతో ఆ మహిళ ఎక్కడ తన ఇంటికి వచ్చేస్తుందో, తన ఇంటికి వచ్చి ఎక్కడ ఆందోళనకు దిగుతుందో, ఎక్కడ తన పరుగు పోతుందో అని చెప్పి భయపడిన ధనుంజయ్ మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆ కుటుంబం ఏముంటుందో చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫిర్యాదు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ మాట్లాడుకుందాం. ముందుగా ఆ కుటుంబం ఏముంటుందో చూద్దాం. ఒకసారి ఆ కుటుంబానికి సంబంధించి రియాక్షన్ చూద్దాం. ఆ తర్వాత ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు ముఖ్యంగా వివాహేతర సంబంధం పెళ్ళైన తర్వాత మీరు వివాహేతర సంబంధం కంటిన్యూ చేస్తే ఎటువంటి దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే ఘటన, అనే అంశానికి సంబంధించి ఇంకో ఉదాహరణ ఈ ఘటన. ఇటు కట్టుకున్న భార్యకి న్యాయం చేయలేక, అటు ప్రియురాలికి న్యాయం చేయలేక, కనీసం తనకు తాను న్యాయం చేసుకోలేక తన బతుకుని అన్యాయం చేసుకున్న ఘటన ఆ కుటుంబంలో తీవ్ర పెను విషాదాన్ని నింపింది. ధనుంజయ్ గౌడ్. సింపుల్గా ఈ కాంటాక్ట్స్ ఈ స్టోరీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ధనుంజయ్ గౌడ్కి పెళ్ళయింది. అయితే పెళ్లికి ముందే ఒక యువతితో ఆయన తన ప్రేమాయణం కొనసాగించాడు. అయితే పెళ్ళయిన తర్వాత ఆ భార్యకు ఆ ప్రియురాలి విషయం తెలిసింది. ఎట్లా? పెళ్ళైన తర్వాత కూడా ధనుంజయ్ ఆ ప్రియురాలతో సహజీవనం కంటిన్యూ చేశాడు, సహజీవనం కొనసాగించాడు. అఫ్కోర్స్ ఏ మహిళ అయినా తట్టుకోలేదు కదా తన భర్త ఇంకొక మహిళతో ఉంటే. ఇక్కడ కూడా అదే జరిగింది. ధనుంజయ్ భార్య భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది.
అయితే ఇక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ మాజీ ప్రియురాలు ఏ వ్యక్తితో అయితే వివాహేతర అంటే పెళ్ళైన తర్వాత కూడా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో ఆ మహిళ ఇటు ధనంజయ్ని బెదిరించడం ప్రారంభించింది. పెళ్లి చేసుకుంటావా లేకపోతే నీ ఇంటికి వచ్చి ధర్నా చేయమంటావా, ఇది. దీంతో ఆ మహిళ ఎక్కడ తన ఇంటికి వచ్చేస్తుందో, తన ఇంటికి వచ్చి ఎక్కడ ఆందోళనకు దిగుతుందో, ఎక్కడ తన పరువు పోతుందో అని చెప్పి భయపడిన ధనుంజయ్ బలవన్ మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆ కుటుంబం ఏముంటుందో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫిర్యాదు కూడా చేసినట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ మాట్లాడుకుందాం. ముందుగా ఆ కుటుంబం ఏముంటుందో చూద్దాం. ఒకసారి ఆ కుటుంబానికి సంబంధించి రియాక్షన్ చూద్దాం. ఆ తర్వాత ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి హుసేన్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. హుసేన్ దగ్గరికి లైవ్లోకి వెళ్ళే కన్నా ముందు ఒకసారి ఆ కుటుంబం ఏమంటుందో బయట విందాం. ఈరోజు మా తమ్ముడు ధనంజయ్ కుమార్ ఎందుకు ఏంటనేది ఆల్రెడీ ఇంతకుముందు మా 3 సంవత్సరాల క్రితం మా తమ్ముడు పెళ్ళి అయింది. అంతకంటే క్రితం మా తమ్ముడు లవ్ అఫేర్లో ఉంటే ఆ అమ్మాయి నిత్యం ఏడుస్తూ ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు మళ్ళీ వచ్చి స్టేషన్లో పంచాయతీ జరిగి అక్కడ ఆ అమ్మాయి కాపురం జరిపోగొట్టుకుంది, ఇక్కడ మా అబ్బాయి కాపురం జరిపోగొట్టుకుంది. సో వీరు అందరి మధ్యన కూర్చున్నాము. కాకపోతే ఆ అమ్మాయి నిత్యం ఇప్పటికి 1.5 year నుంచి 2 years అయింది. నిత్యం వేరుస్తున్న కాల్స్లో 24/7